హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. హరిరామ జోగయ్య 80 ఏళ్ల వయసులో కూడా ఆంధ్రప్రదేశ్లో చాలా యాక్టివ్ పొలిటీషియన్గా కనపడుతున్నారు. ఈయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం కాపు సంక్షేమ సేన అధ్యక్షుడిగా ఉన్నారు. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన స్థితిగతులు మెరుగుపడాలి అని కోరుకుంటున్నారు. ఆ సామాజిక వర్గానికి రాజ్యాధికారం దక్కాలి అనే ఆకాంక్షతో ఉన్నారు. అటువంటి రాజ్యాధికారం పవన్ కళ్యాణ్ ద్వారా దక్కుతుంది అని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్కి రాజకీయాల్లో సముచిత స్థానం ఉండాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ వెనుక సామాజిక వర్గం అంతా నడుస్తుంది, నడవాలి అని కోరుకుంటున్నారు. అలా నడవాలన్నా, నడుస్తుంది అని భావించే పరిస్థితులు ఉండాలన్నా పవన్ కళ్యాణ్ పవర్ షేరింగ్ తీసుకోవాలి, పవర్లో షేర్ ఆయనకు ఉండాలి అని కూడా హరిరామ జోగయ్య గారు కోరుకుంటున్నారు. జనసేన పైన పవన్ కళ్యాణ్ గారికి ఎంత నమ్మకం ఉందో, జనసేన పార్టీ బలం పైన పవన్ కళ్యాణ్ గారికి ఎంత నమ్మకం ఉందో తెలియదు, కానీ హరిరామ జోగయ్య గారికి మాత్రం చాలా ఎక్కువ నమ్మకం ఉంది, చాలా ఎక్కువ కాన్ఫిడెన్స్ ఉంది. ఈ కాన్ఫిడెన్స్, నమ్మకం కేవలం మాటలతో కాకుండా ఆయన తన దగ్గరున్న స్టాటిస్టిక్స్ రూపంలో చెప్తూ వస్తున్నారు. గతంలో ఆయన 58 మందితో ఒక లిస్ట్ రిలీజ్ చేశారు. 58 నియోజకవర్గాలలో జనసేన పార్టీకి గతంలో 10,000కు పైగా ఓట్లు వచ్చిన నియోజకవర్గాలు అవి. ఆ నియోజకవర్గాల్లో బలమైన అభ్యర్థులు కూడా ఉన్నారు అంటూ ఆ నియోజకవర్గాలకు సంబంధించిన పేర్లను, ఆ నియోజకవర్గాల్లో పోటీకి రెడీగా ఉన్న ఆయా సామాజిక వర్గాలకు సంబంధించిన జనసేన నాయకుల పేర్లతో కూడిన లిస్ట్ని రిలీజ్ చేశారు. సో ఇంత బలం ఉంది మనకి, ఈ స్థాయి సీట్లు నువ్వు తీసుకోవాల్సిందే, ముఖ్యమంత్రి పదవి తీసుకోవాల్సిందే, కీలకమైన మంత్రి పదవులు తీసుకోవాల్సిందే అనే ప్రపోజల్ని ఓపెన్గానే బహిరంగ లేఖల ద్వారా పవన్ కళ్యాణ్ ముందు పెట్టారు. సో ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నానంటే, పార్టీల సీట్ల సర్దుబాటు అంశం పైన రాజకీయ పార్టీలు కుస్తీ పడుతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక 5-6 లిస్టులు ఇచ్చింది. లిస్టుల సందర్భంగా రకరకాల తలనొప్పులు, బొప్పులు గడ్డాలు కూడా చూసాం. సేమ్ టైం టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అంశం ఇప్పట్లో కొలిక్కొచ్చే పరిస్థితులు కనపట్లేదు. రకరకాల గందరగోళం కూడా చూస్తున్నాం. పొరలంగా అవుతూ వస్తుంది, ఆలస్యం అవుతూ వస్తుంది, లిస్టు ప్రకటన వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పుడు బీజేపీ కూడా వస్తుందన్న తర్వాత లిస్ట్ ఎప్పుడు వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఉంది. కానీ హరిరామ జోగయ్య గారు మాత్రం గతంలో 58 స్థానాలతో కూడిన లిస్టు, అసెంబ్లీకి సంబంధించి జనసేన పోటీ చేయాలని కోరుకున్న లిస్టుని ప్రకటించినట్లుగానే తాజాగా 7 లోక్సభ స్థానాలకు సంబంధించిన లిస్టును ప్రకటించారు. ఆయన ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆయన ప్రెస్ నోట్ని కంటిన్యూస్గా నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తున్నాను. దానిలో భాగంగా ఆయన ఈరోజు రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ని కూడా చెప్తా. సామాజిక పరంగా జనసేన పార్టీ అభ్యర్థులుగా దక్కవలసి ఉన్న పార్లమెంటు సీట్లు వివరాలు, విశ్లేషణ అంటూ ఒక చిన్న లేఖ రాశారు. జనసేన తెలుగుదేశం కూటమి ఎన్నికలలో కలిసి ప్రయాణం చేసే సందర్భంలో సామాజిక పరంగా శాసనసభ సీట్లతో పాటు జనసేనకు దక్కాల్సి ఉన్న పార్లమెంట్ సీట్లు ఎన్ని, ఎక్కడ, ఎవరు అనే ప్రశ్నలకు సమాధానం వెతుక్కుంటున్నాయి జనసేన శ్రేణులు. ఆ సమాధానాన్ని జోగయ్య గారు ఇస్తున్నారు. ఈ క్రింది ఉదాహరించిన పార్లమెంటు వర్గాలు సామాజిక పరంగా జనసేనకు అనువైన నియోజకవర్గాలుగా ఉదాహరించవచ్చు. ఈ నియోజకవర్గాల్లో ఉదాహరించిన అభ్యర్థులు కూడా జనసేన తరపున పోటీ చేయగల, ఆర్థికంగాను సామాజిక పరంగాను బలమైన అభ్యర్థులుగా గుర్తించవచ్చు అంటూ ఆయన ఒక లేఖ రాశారు. ఈ లేఖలో 7 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన పేర్లు చెప్పారు. విజయనగరం పార్లమెంట్ నుంచి జనసేన పోటీ చేయొచ్చు, జనసేన స్థానాన్ని కోరాలి, జనసేనకు అక్కడ బలం ఉంది అని జోగయ్య గారు చెప్తున్నారు. అక్కడ గేదెల శ్రీనివాస్ తూర్పు కాపు అంటే ఆయనకు పార్లమెంటు స్థానాన్ని ఇవ్వాలి అని కోరుతున్నారు. అనకాపల్లి కొనిదెల నాగబాబు గారు అక్కడ పోటీ చేయాలని కోరుకుంటున్నారు. అనకాపల్లి స్థానాన్ని అడగాలని కోరుకుంటున్నారు. అక్కడ బోలిశెట్టి సత్యనారాయణ గారిని పోటీ చేయాలని కోరుకుంటున్నారు. కొనతాల రామకృష్ణ గారు పోటీ చేయాలని కోరుకుంటున్నారు. సో ముగ్గురు నాయకులు ఉన్నారు. ముగ్గురు బలమైన నాయకులు అనకాపల్లి పార్లమెంటుకు పోటీ చేయడానికి మనకు అందుబాటులో ఉన్నారు అనే విషయాన్ని చెప్తున్నారు. ఇక కాకినాడకు సంబంధించి సానా సతీష్, ఈయన పోటీ చేయడానికి సంబంధించిన ఆసక్తి ఉన్నారు. సో కాకినాడ స్థానాన్ని కూడా మనం అడగొచ్చు. అక్కడ మనకి ఆర్థికంగా బలమైన అభ్యర్థి ఉన్నారు, సామాజిక పరంగా కూడా మనం బలంగా ఉన్నాం అనేది జోగయ్య గారు చెప్తున్నమాట. ఇక నర్సాపురం మల్లినీడి తిరుమలరావు. సో ఇక్కడ కూడా నర్సాపురం స్థానాన్ని కూడా అడుగుదాం. నర్సాపురంలో కూడా మల్లినీడి తిరుమలరావు అక్కడ మనకు బలమైన అభ్యర్థి ఉన్నారు. పార్లమెంటుకు పోటీ చేయడానికి కావాల్సిన హంగు, ఆర్భాటం, ఆర్థిక అంగబలాలు ఆయనకు ఉన్నాయనేది జోగయ్య గారి మాట. ఇక మచిలీపట్నం ఆల్మోస్ట్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి గారు ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరిన నేపథ్యంలో ఆయన అక్కడ పోటీకి అవకాశం ఉంది, ఆయన అక్కడ బరిలోకి దించాలని నేను కోరుకున్నారు. ఇంకోటి తిరుపతి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం పార్లమెంట్ స్థానం. సో ఇక్కడ వరప్రసాద్ ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్, ఆయన ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో తిరుపతి నుంచి పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఇంకా జనసేనలో చేరలేదు నిజానికి, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు. సో ఆయనకు కూడా అక్కడ అవకాశం కల్పించవచ్చు. తిరుపతికి కూడా మన క్యాండిడేట్ ఉన్నారు. తిరుపతిలో కూడా మనకు బలం ఉంది కాబట్టి అక్కడ మనం అడగాలని కోరుకున్నారు. ఇంకోటి రాజంపేటలో బాలసుబ్రహ్మణ్యం, అలాగే ఎంవి రావు రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అంట. సో వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం కల్పించవచ్చు. వాళ్ళిద్దరూ బలమైన అభ్యర్థులు, మనకు అక్కడ బలం కూడా ఉంది పార్టీకి అనేది జోగయ్య గారు చెప్తున్నమాట. సో 7 స్థానాలకు సంబంధించి మనకు బలం ఉంది.
7 స్థానాల్లో బలమైన అభ్యర్థులు ఉన్నారు. కాబట్టి 7 పార్లమెంట్ స్థానాల్లో జనసేన పోటీ చేయాలని జోగయ్య గారు కోరుకుంటున్నారు. జోగయ్య గారు ఇది కోరుకుంటోంది జనసేన, టీడీపీ కూటమికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలు, మండల కమిటీలు, కాపు సంక్షేమ సేనకు సంబంధించిన కమిటీలన్నీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కూటమికి మద్దతు ఇవ్వాలని ప్రకటించాయి కాబట్టి ఈ స్థానాల్లో జనసేన పోటీ చేస్తే బాగుంటుందని ఆయన సూచన కనపడుతుంది. అయితే ఈ సూచనలో ఒక తిరుపతి ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం మినహా ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాల్లోనూ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన 6 అభ్యర్థులు, 7 చోట్ల ఒక చోట ఎస్సీ, 6 చోట్ల కాపు సామాజిక వర్గానికి సంబంధించిన అభ్యర్థులే బలమైన అభ్యర్థులుగా, పోటీ చేయదగ్గ అభ్యర్థులుగా హరిరామ జోగయ్య గారు ప్రకటించిన జనసేన పార్లమెంట్ అభ్యర్థుల ప్రాబబుల్స్లో కనపడుతోంది. సో దీనిపైన యాజ్ యూజువల్గా టీడీపీ, జనసేన కామెంట్ చేసే పరిస్థితి ఉండదు కానీ న్యాచురల్గా పొలిటికల్ సర్కిల్స్లో దీనిపైన చర్చ జరగడానికైతే అవకాశం కనిపిస్తోంది.